మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి, మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఈ దినమందు ఈ విధమైన వాక్యము మనకి ఇస్తున్నాడు. పందెపు రంగమందు మితముగా ఉండి పోరాడము అంటున్నాడు. ఈ లోక సంబంధమైన పందెములో పాల్గొనే వాళ్ళు మితముగా ఉంటారు. వాళ్ళు మితముగా ఉండి గురి వద్దకే పరిగెట్టడానికి, బహుమానం పొందడానికి వారు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. వారు గురినే చూస్తారు కానీ ఇటువైపు కానీ అటువైపు కానీ చూసినా వారి పక్కవారు ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి గురి వైపే చూసి పరిగెడతారు, మితముగా ఉంటారు. వాళ్ళు ఇంకా ఏం చేస్తారు, వాళ్ళు క్షయమైన కిరీటం పొందడానికి అంత శ్రమ పడుతున్నప్పుడు మనము అక్షయమైన కిరీటం పొందడానికి మనం ఇంకెంత శ్రమ పడాలి అని ఇక్కడ కొరింథీయులకు తెలియజేస్తూ మనకు కూడా ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. మితముగా ఉండాలి అంటున్నాడు. మితముగా ఉండాలి. పందెమందు పోరాడు ప్రతి వాడును అన్ని విషయములందునూ మితముగా ఉండను అంటున్నాడు. మనము కూడా వారి వల్లే ఈ లోకం సంబంధించిన కిరీటములు పొందడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో వారికంటే ఎక్కువైనటువంటి మనము గురి, ఎక్కువైనటువంటి నిరీక్షణ, ఎక్కువైనటువంటి శ్రద్ధ కలిగి మనము కూడా మితముగా ఉండి మనం గురి వద్దకే మనం పరిగెట్టడానికి మనము కూడా అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. వారు క్షయమగు కిరీటం కొరకు అంతగా ప్రయాసపడుతున్నప్పుడు మనము అక్షయమగు కిరీటం కొరకు ఇంకా మరికొయిన ప్రయాస కలిగి ఉండాలి. అక్షయమైన కిరీటం అంటే ఆ దేవుడు మనకిచ్చే కిరీటము. ఆ దేవుడు ఆ పరలోక రాజ్యానికి మనల్ని ప్రవేశించడానికి అనుగ్రహింపబడే ఆ కిరీటము పొందడానికి మనము మితముగా ఉన్నాము అంటున్నాడు. మితముగా ఉన్నాము, అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. దిగముగా త్రాగితే మత్తు వస్తుంది, వాక్యం ధ్యానించడానికి సమయం ఉండదు, ప్రార్థించడానికి సమయం ఉండదు. అన్ని విషయాల్లోనూ మనము సమయాన్ని కోల్పోయే వారముగా ఉంటాము. కాబట్టి మనం అన్ని విషయాల్లో మితముగా ఉండవలెను అని అపోస్తలుడైన పౌలు మనకి తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టమంటున్నాడు. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపం సులువుగా చిక్కులు పెట్టేస్తుంది మనల్ని. ఆ దుష్టుడు ఏం చేస్తాడంటే మనల్ని ఎప్పుడు శోధించడానికి ప్రయత్నిద్దామా, ఎప్పుడు వీళ్ళని అపరాధులుగా నిలబెడదామా అని ప్రయత్నిస్తూనే ఉంటాడు. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుండి మనము దూరంగా ఉండాలి, విడిచిపెట్టమంటున్నాడు. కాబట్టి మనం ప్రతి సులువుగా చిక్కులు పెట్టే పాపం మీద గ్రహించి, సాతాను ఏ విధంగా మనల్ని ప్రేరేపిస్తుందో గ్రహించి దాని నుండి మనము విడిచిపెట్టబడి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరిగెత్తుదాము అంటున్నాడు. కాబట్టి మన విశ్వాసమును కొనసాగించే యేసు వైపు చూడాలి. మన విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడాలి. మనం ఎటు చూడకూడదు. అక్షయమైన కిరీటం మనం పొందడానికి యేసు వైపు చూసినప్పుడు దేవుడు మనకి ఆ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. ఆయనతో సదాకాలం జీవించే కృప దయచేశాడు. క్షయమైన కిరీటం కొరకు వారంతగా పాటుపడుతూ ఉన్నప్పుడు, క్షయమైన కిరీటం అంటే పూర్వకాలము ఆకులతోనూ కొమ్మలతోనూ కిరీటాలు చేసి అలంకరింప చేసేవారట గెలుపొందిన వారికి. అవి క్షయమైన కిరీటాలు, అవి నిలకడగా ఉండవు. అవి కాకపోయినా ఏదైనా ఈ లోక సంబంధించిన కిరీటం ఏదైనా క్షయమైపోతుంది. కానీ మన తండ్రి అయిన దేవుడు మనకిచ్చే కిరీటం ఎలాంటిది? అక్షయమైన కిరీటం. కనుక ఆ అక్షయమైన కిరీటం పొందడానికి ఓపికతో మనం పరిగెడదాము అని ఇక్కడ మనకి తెలియచేసాడు. ఓపిక కావాలి మనకు. ఆ నిరీక్షణతో మనం ఉండాలి. ఆ అక్షయమైన కిరీటం కొరకు నిరీక్షణ కలిగి ఓపికతో పరిగెట్టాలి. అపరిశుద్ధత ఏది మనల్ని అంటకుండా పరిశుద్ధముగా జీవితము మనం కొనసాగిస్తూ మనము ఓపికతో పరిగెట్టినప్పుడు దేవుడు తప్పక మనకి అక్షయ కిరీటాన్ని అనుగ్రహించి ఆయన రాజ్య వారసులుగా మనల్ని అంగీకరిస్తాడు. అట్టి కృప వినిచున్న బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా నాయన, పందెమందు పరిగెట్టు వారి వల్లే ఓపికతో మా ప్రభువా మీరు పరిగెట్టమని తెలియజేస్తున్నారు. నాయన మా ప్రభువా, వారు క్షయమైన కిరీటం కొరకు పోరాడుతున్నారు, కానీ మేమైతే అక్షయమైన కిరీటం కొరకు మా పరిశుద్ధతను కాపాడుకుంటూ
ప్రతి విషయమందును మా ప్రభు ఓపికతో పరిగెడుతూ మీకు సాక్షులుగా, మీ సాధనలుగా, ఆ రాజ్య వారసులుగా తీర్చబడే కృప వినిచిన బిడ్డలందరికీ దయచేయండి. కుటుంబాలను ఆశీర్వదించండి, బిడ్డలను ఆశీర్వదించండి. ప్రార్థనల కొరకు మా ప్రభు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు వారి ఆశీర్వదించి వారి అవసరం తీర్చండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల ఎద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.